హలో ఫ్రెండ్స్, నేను మీ ముంగటికొచ్చేసిన. అందరు మన ఛానల్‌ని సపోర్టింగ్ చేసుకున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అన్నలకి, అక్కలకి నా ఛానల్‌ని చాలామంది చూసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అయితున్నా నేను. నిన్న నేను నా నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నా, లాక్‌డౌన్‌లో మాకు ఇలా అయింది, ఇబ్బంది అయిందని నేను మీకు చెప్పాను కదా! ఎగ్జాక్ట్‌గా నాకు లాక్‌డౌన్‌లో ఏమైందంటే, బాబుకి ఏమైపోయిందంటే నాకు బాబు అనేది తెలీదు. మార్చ్ 13 ఇట్లా లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. మార్చ్ 13 లాక్‌డౌన్ స్టార్ట్ అయితే, ఇగ నాకు ఏప్రిల్‌లో డెలివరీ ఇచ్చిర్రు. ఏప్రిల్ 20కి అట్లా డెలివరీ ఇచ్చిర్రు. నాకు డెలివరీ డేట్ అప్పుడుంది. అయితే నాకు ఇగ హాస్పిటల్‌కెళ్ళడము, హాస్పిటల్‌కి ఎక్కడికెళ్ళకపోవడము, ట్రీట్మెంట్ చేసుకోకపోవడము, ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళకపోవడము, ఇంకొకటి చాలా ఇబ్బందయ్యింది మాకు. ఇబ్బందయ్యింది. ఎందుకనాలి గానీ, ఆ లాక్‌డౌన్‌లో ఫస్ట్ లాక్‌డౌన్‌లో అందరికి ఇబ్బందయింది. అయితే నాకు 9 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. డెలివరీ డేట్‌కొచ్చేసిన నేను. ఎగ్జాక్ట్‌గా ఇగ ఏప్రిల్‌లో దిగిన. ఏప్రిల్ ఏప్రిల్ ఏప్రిల్‌లో దిగిన. ఏప్రిల్ 18 మార్నింగ్, ఇయాల 18 అనుకో, మార్నింగ్ 1:00కి అట్లా నైట్ 1కి స్టార్ట్ అయింది నాకు పెయిన్స్. ఎలా స్టార్ట్ అయిందంటే చాలా నేనేమనుకున్నా, మామూలు పెయిన్సే కదా, మామూలు పెయిన్సే కదా అని నేను అనుకున్నా. ఆ పెయిన్స్ మెల్లమెల్లగా ఎలా అయిపోయినాయంటే, నేను వాష్‌రూమ్‌కి వెళ్ళిన కొద్దికి, నేను ఫస్ట్ జడ్జికనల్‌లో డెలివరీ అయినా కదా, నాకు తెలుసు మనకి ఎలా ఉంటది ఏంది అన్నీ నాకు తెలుసు కదా. ఇంకొంచెము బేబీ అనేది ఇంకా కొంచెం కిందికి వచ్చినాక వెళ్దాంలే అని నేను ఎనఫ్ అనుకుంటా. అట్లనే నొప్పుతోటి అట్లా చేస్తుంటే, ఇక బాగా మా హస్బెండ్ ఏం చేసిండు, ఊకే లేస్తుంది వాష్‌రూమ్‌కి వెళ్తుంది, ఊకే లేస్తుంది వాష్‌రూమ్‌కి వెళ్తుంది, ఏమైందని పోయి చూస్తే మొత్తం వాష్‌రూమ్‌లో మొత్తము ఆ వైట్ ఉంటాయి కదా, దాని మీద మొత్తం ఇట్లా బ్లీడింగ్ ఉంది. ఇక మళ్ళీ తర్వాతకి మా హస్బెండ్ చూసి, అమ్మో అమ్మో ఏమైంది, చచ్చిపోతాం అనుకున్నావా, ఏంది ఇది అది ఇది అనగానే, మళ్ళీ నేను మా హస్బెండ్ ఇక మళ్ళీ ఏం చేసిండు, అంబులెన్స్కి ఫోన్ చేసిండు. 108కి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా మా మా వైఫ్కి ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే, ఆ టైంలో అంబులెన్స్ ఆయన ఏం చెప్పిండంటే, ఏమన్నాడంటే, అది నేను కరోనా పేషెంట్ని తీసుకెళ్తున్నా, నేను ఇప్పుడు రాలేను, కొంచెం టైం పడుతుంది, కొద్దిసేపు వరకు నొప్పులు వెయిట్ చేయమని చెప్పు అని అన్నాడు ఆయన. ఇదే మాట అన్నాడు, కొద్దిసేపు వరకు ఆ అమ్మాయిని పెయిన్ దిగబెట్టుకోమని నేను వచ్చి తీసుకెళ్తా అని అన్నాడు. ఇక ఆ డాక్టర్ అంబులెన్స్ వస్తలేదు, తీసుకుపోదామంటే బిఫోరు ఇక్కడ ఒక ఆటో వాళ్ళు లేరు, ఏం లేదు. మా దగ్గర ఒక బైక్ కూడా లేదు. ఎందుకంటే ఉన్నదే చెప్తున్నా, బైక్ ఏం లేదు. మా ఆయన బస్కి వస్తుండే, బైక్ లేదు. ఏమైపోయిందంటే ఇక మా మా పెద్దోడు ఉన్నాడు, 1.5 year ఉన్నాడు మా పెద్దోడు. వాడు మొత్తం ఫుల్ సమ్మరు, సేమ్ ఏప్రిల్ అంటే అర్థం చేసుకో, ఫుల్ సమ్మర్లో వాడు బనీల మీద కింద కడ్రాయిడ్ కూడా లేదు. అయితే నాకు పెయిన్స్ వస్తున్నాయి, బర్దాష్ అయితే లేదు, ఏమైతే లేదు. మా హస్బెండ్ అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని బతిలాడుతుంది కానీ ఒక్కరు కూడా వస్తలే, ఒక్క ఆటో అయినా కూడా వస్తలే. ఏ ఆటో అయినా అడిగినా, ముందు మీరు కరోనా ట్రీట్మెంట్ చేయించుకురా, కరోనా టెస్ట్ చేయించుకురా, మీకు కరోనాది ఉందా అని అడిగిర్రు. అప్పుడు చాలా కరోనాది ఉండే కదా, మీరు ట్రీట్మెంట్ అది కరోనాది అదే పాజిటివ్ నెగిటివ్ మీకు వచ్చిందా రాలేదా, మీరు మంచిగానే ఉన్నారా అది అంటారు చూడండి, గది. అయితేనేమో ఇక మా ఆయన ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వస్తలేదు. అయితే మా ఇంటి నుండి ఒక ఒక 2 కిలోమీటర్స్ కదా, 2.5 కిలోమీటర్స్. ఆ నైట్‌లో 1 o'clock పెయిన్స్ స్టార్ట్ అయితే 2:30కి ఇక ఇంట్లోకెళ్ళి బయలుదేరినాము. ఎవ్వరు వస్తలేరు ఇక. మా పెద్ద బాబుని మా పెద్ద బాబుని
పెద్ద బాబు నన్ను తీసుకుండు, నన్ను ఒక చేతిలో నన్ను ఇట్లా భుజం మీద చేసుకొని ఏం కాదు నైటీ వేసుకున్నా, నేను ఇలా వెళ్తేనే పెయిన్స్ బాగా వస్తున్నాయి, నాకు ఏడుపు వస్తుంది. ఆ చీకట్లో మాకు దేవుడు మాకు ఏం తలరాత రాసింది అనిపించింది నాకు. ఆ తర్వాత ఆ నైట్లో మేము 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళినాము. 2 కిలోమీటర్స్ మేము పోయేసరికి హాస్పిటల్లో ఎగ్జాక్ట్గా 4:45 అవుతుంది. అదే టైం అవుతుంది 4:45. అందులోకి పోయినాక ఇక మా హస్బెండ్ అంటే ఎగ్జాక్ట్గా మేము 4:45 మా హస్బెండ్ నన్ను కొద్దిసేపు ఎత్తుకుండు, నాతోటి అవుతలేదంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి. మా పెద్దోడిని నేను ఎత్తుకున్నా, నన్ను మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకెళ్ళిండు. మాకు ఏ వేకెన్సీస్ లేవు, ఏం లేవు. నిజమే చెప్తున్నా, నేను అస్సలు అబద్ధం చెప్తలే, ఉన్నది చెప్తున్నా. నేను ఏదో కావాలని డబ్బింగ్ చెప్తున్నా, నాకేదో అది కావాలి ఇది నా లైఫ్లో ఏది జరిగిందో నేను అదే చెప్తున్నా. మిస్టీవ్ అని ఏం చేసుకోకండి, నిజమే చెప్తున్నా. నా లైఫ్లో నాకు జరిగిందే నేను చెప్తున్నా. అయితే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాతకి లోపలికి పోయి డెలివరీ దాంట్లోకి తీసుకుపోయిర్రు. ఆ డాక్టర్ ఏమంటది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా. ఆ డాక్టర్ ఏమంటది, ఫస్ట్ మీరు కరోనా టెస్ట్ చేసిరా అని అడిగి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లే అడిగింది, కరోనా టెస్ట్ చేసిరా మీరు అని అడిగింది. అయితే మా హస్బెండ్ అండి లేదు మేడం మా వైఫ్ ఏడికి వెళ్ళలేదు, ఫస్ట్ ఆ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయి పెయిన్ తోటి బాధపడుతుంది, కొంచెం చూడండి అంటే, లేదు ఫస్ట్ మీరు కరోనా టెస్ట్ చేసిరా అది అంటే, లేదు మేడం అని అంటే, ఆమె నన్ను మా హస్బెండ్ పోయి లేబర్ రూమ్లో వండబెట్టి ఆమె పోయి మాస్క్ డ్రెస్సు అవన్నీ గ్లౌజులు వేసుకొని వచ్చే వరకు నాకు మా బాబు పుట్టేసిండు మా బాబు. వాడే పుట్టేసి నా డెలివరీ నేనే చేసుకున్నా, నాకు ఎవరు చేయలేదు. వాడిని నా బేబీని నేనే చేసుకున్నా. నేను డెలివరీ వాడు బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ని గట్టిగా పిలిస్తే మా హస్బెండ్ వచ్చి చూసి ఆ తర్వాత డాక్టర్ మీద కోపం అయిండు. నా వైఫ్కి ఏమన్నా ఈ ప్రాబ్లం అయిపోతే తను చనిపోతే మీరేంది మనుషుల ప్రాణం కన్నా కరోనా ఎక్కువ డేంజరా, కనీసం మీరు కొంచెమన్నా అర్థం చేసుకోరా, ఆ అమ్మాయిని పట్టుకునే లేదా, మీరు ఇంత కేర్లెస్గా ఎట్లుంటారు అది ఇదని మస్తు తిట్టిండు మా హస్బెండ్. మస్తు తిట్టిన తర్వాతకి ఆ మేడం వచ్చి నాకు డెలివరీ అయిపోయినాక తర్వాత నాకు సెలైన్ బాటిల్ పెట్టింది. కావాలంటే మీకు నేను ఈ వీడియోలలో లాస్ట్లో పెట్టమన్నా పెడతా, లేకుంటే మధ్యలో పెట్టమన్నా పెడతా. నేను డెలివరీ అయిపోయిన తర్వాతకి అప్పుడు పెట్టింది నాకు సెలైన్ బాటిల్. వీక్ అయిపోయినా అని పెయిన్స్ తీసి అలసిపోయినా అని ఇక వాళ్ళు ఎందుకు పెట్టిర్రో నాకు తెలియదు. ఇక మా సార్ పోయి తిట్టినందుకు పెట్టిర్రు. ఇక అట్లా అయ్యింది. అట్లా అయినాక తర్వాతకి ఇక మేము మార్నింగ్ డెలివరీ అయింది నాకు 5 కరెక్ట్ సాటర్డే రోజు మార్నింగ్ అయ్యింది. సాటర్డే రోజు మార్నింగ్ అయ్యింది. మళ్ళీ 4 o'clockకి డిశ్చార్జ్ చేసేసారు, ఉంచుకోలేరు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు రియల్గా నా లైఫ్లో జరిగిన విషయమే నేను మీతోటి చెప్తున్నాను. నేను ఏం క్రియేట్ చేసి చెప్తలే. క్రియేట్ చేసి చెప్పాలంటే నేను అంత చదువుకోలేను, ఉన్నది చెప్తున్నా. నేను చదువుకోలేను, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. నేను నమ్ముతానో నమ్మరో నాకు తెలీదు, నాకు అక్షరం ముక్క రాదు, నేను చదువుకోలేదు. నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజం, నా లైఫ్లో ఏది జరిగిందో అదే చెప్తున్నా. ప్లస్ అందరు నాకు సపోర్టింగ్ చేస్తున్నా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్క అయినా కానీ, అన్న అయినా కానీ, తమ్ముడైనా కానీ, చెల్లెలైనా కానీ, ఎంతమంది ఉన్నా నాకు సపోర్టింగ్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా. మీ అందరి ఆశీస్సులు నాకు సపోర్ట్ చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.